తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకటి కాదు రెండు కాదు 20 రోజులకు పైగా దేశంలో హాట్ టాపిక్ గా మారిన హనీమూన్ జంట వ్యవహారం ఎన్నో ట్విస్టులతో ఎండ్ కార్డ్ పడింది. పెళ్లైన 4 రోజులకు భర్తతో కలిసి హనీమూన్ కి వెళ్లిన భార్య తన ప్రియుడు రాజ్ కుష్వాతో కలిసి మర్డర్ ప్లాన్ చేసి దారుణంగా చంపేసింది. ఈ కేసు పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తుండగా జూన్ 9న సోనం యూపీలోని ఘాజీపూర్లో లొంగిపోయింది. రాజా రఘువంశీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. భర్త హత్యకు 20 లక్షల సుపారీ ఇవ్వడమే కాకుండా అతనిపై కత్తులతో దాడి చేసిన తర్వాత స్వయంగా లోయలోకి తోసేసిందని పోలీసులు చెబుతున్నారు. రాజా రఘువంశీ మర్డర్ కి కర్త కర్మ క్రియ మొత్తం భార్య సోనమని మేఘాలయ పోలీసులు తేల్చారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ముస్కాన్ రస్తోగి కేసు కూడా సంచలనంగా మారింది. మీరట్కి చెందిన మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ 2016లో గౌరీపురానికి చెందిన ముస్కాన్ రస్తోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు వేరే అద్దె ఇంట్లో ఉండేవాళ్లు. ముస్కాన్ కు 2019లో మోహిత్ అకాసాహిల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఉద్యోగ బాధ్యతలపై సౌరభ్ లండన్ వెళ్లాడు. సంవత్సరం తర్వాత కూతురు పుట్టినరోజు జరుపుకోవడానికి లండన్ నుంచి మీరట్కొచ్చాడు. ఇదే మంచి సమయం అనుకుని ముస్కాన్ ఆమె లవర్ సోహెల్ కలిసి సౌరభ్ ని హతమార్చి శరీర భాగాలను 15 ముక్కలుగా చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్ లో కప్పేశారు. ఈ సంఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బెంగళూరులోని ఒక ప్రైవేటు సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుభాష్ డిసెంబర్ 9న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. భార్య వేధింపుల గురించి కన్నీటితో 24 పేజీల సూసైడ్ నోట్ చూస్తే గుండె తరుక్కుపోతోంది. తన భార్య నిఖితా సింఘానియా అత్తామామలు పెట్టే వేధింపులు, నకిలీ గృహహింస గురించి ఒక వీడియో చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. తమ స్వార్థం కోసం గృహహింస చట్టం ముసుగులో చేస్తున్న దారుణాలేంటో సుభాష్ వీడియో చూస్తే తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఔరయ్య జిల్లాలో 22 ఏళ్ల ప్రగతి యాదవ్ అనే మహిళ తన లవర్తో కలిసి పెళ్లి చేసుకున్న 2 వారాలకే తన భర్తను హత్య చేయించింది. ప్రగతి అనురాగ్కి పెళ్లి కాకముందే అనురాగ్ యాదవ్ అలియాస్ మనోజ్ని ఇష్టపడింది. కానీ ఆమె కుటుంబం బలవంతంగా దిలీప్ యాదవ్తో పెళ్లి జరిపించారు. దిలీప్ యాదవ్ చనిపోయే వరకు ఎలాంటి అనుమానం రాకుండా అతనితో ప్రేమగా ఉంటూ వచ్చింది. పక్క ప్లాన్ ప్రకారం కాంటాక్ట్ కిల్లర్ అయిన రామ్జీ నగర్ కు 2 లక్షలు ఇచ్చి పాట్నాలో దిలీప్ ని హత్య చేయించింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తో రామ్జీని అదుపులోకి తీసుకోవడంతో అస్సలు వ్యవహారం బయటపడింది. 2016లో పునీత్ ఖురానా ఆత్మహత్య వెనుక ఎంతో విషాదం ఉంది. ఢిల్లీకి చెందిన వుడ్బాక్స్ కేఫ్ యజమాని పునీత్ ఖురానా చనిపోయే ముందు తాను ఎందుకు చనిపోతున్నా అనే విషయం గురించి వీడియో రికార్డ్ చేశాడు. 59 నిమిషాల నిడివిగల ఆ వీడియోలో తన భార్య మణికా పహ్వా అత్తామామల నుంచి మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురైనట్లు తెలిపాడు. డబ్బు కోసం ఎన్నో రకాలుగా వేధించేవారని, తన భార్య వేరే వాళ్ల ముందు కించపరుస్తూ మాట్లాడేదని చెప్పాడు. వాళ్ల బాధ భరించటం ఇక నా వల్ల కాదు అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంవత్సరం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన ఘటన షాక్కి గురి చేసింది. పెళ్లై 3 పిల్లలున్న ఆమె ప్రియుడు మోజులో పడి 3 పిల్లలకు విషమిచ్చి హత్య చేసింది. అమీన్పూర్కి చెందిన రజిత తన భర్త చెన్నయ్య 3 పిల్లలతో కలిసి ఉంటోంది. గతంలో ఆమె క్లాస్మేట్ ని కలిసి అతడితో ప్రేమలో పడింది. తమ ప్రేమకు భర్త, పిల్లలు అడ్డున్నారని భావించిన రజిత పెరుగన్నంలో విషం కలిపి 3 పిల్లలకి ఇచ్చింది. ఆ సమయంలో భర్త లేకపోవడంతో బతికిపోయాడు. పిల్లలు 3 గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఈ ఘటన రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. క్షణిక సుఖం, డబ్బు వ్యామోహం, లగ్జరీగా బతకాలని ఆశతో పెళ్లి అనే బంధానికి మచ్చ తెస్తున్నారు కొంతమంది ఆడవాళ్లు. పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాలు నడుపుతూ పెళ్లి చేసుకుని భర్త ఆస్తి కోసం అన్యాయంగా చంపుతున్న ఘటనలు చూస్తుంటే యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది. పెళ్లొద్దురా బాబోయ్, బ్యాచిలర్ లైఫే బెటర్ రా అని అంటున్నారు. ఒకప్పుడు కట్నం గురించి, ఆడవాళ్లను చిత్రహింసలకు గురి చేసి చంపిన ఘటనల గురించి విన్నాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెళ్లి తర్వాత భర్తల్ని హతమార్చే కల్చర్ మొదలైంది. లవర్ మోజులో పడి భర్త, పిల్లల్ని చంపుతున్న ఘటనలు సమాజాన్ని భయపెడుతున్నాయి.